జడివానతో సుడిగాలితో పడలేనయ్యా చేరలేదమ్మా. మీరు ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న మాత్రం లవ్ సాంగ్ని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇది ఎడిటింగ్ చేయడానికి మేము ఒక 20 minutes పట్టింది ఫ్రెండ్స్. మీరు చాలా నీట్గా అయితే 1 clickతోనే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఒక నిమిషంలోనే ఏ విధంగా దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, దీంట్లో మనకు షేక్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, మన బీట్ మార్క్లో ఎలాంటి ఫోటోస్ పెట్టుకోవాలి, లిరిక్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. కింద ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో thumbnail కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని సపరేట్తో సాంగ్స్తో సహా ఇచ్చాను ఫ్రెండ్స్. వాటిని సింపుల్గా అయితే మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా నీట్గా చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకు ట్రెండింగ్ సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా. మనకు సేమ్ ఈ విధంగా దీని అయితే మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. మనకు సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మాత్రం షేక్ ఎఫెక్ట్, ఫస్ట్ వచ్చేసి మాత్రం సాంగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆల్రెడీ మాత్రం నేను లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను. కొంచెం మనకి ఇది ట్రెండింగ్లో ఉంది మనకు ఇన్స్టాలో. ఓకేనా, ఇక్కడ మనకు లిరిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనకైతే లిరిక్స్ ఏం టచ్ చేయకండి. మనకి ఇక్కడ నుంచి మనం సాంగ్ ఉంటుంది, సపరేట్ సాంగ్ ఉంటుంది. వాటికి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, వాటికి మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మనం వీటి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక ఫోటో పెట్టేసుకోవాలి. ఆ ఫోటో కూడా నేను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ బీట్ మార్క్ నుండి మనం ఫోటోస్ యాడ్ చేద్దాము. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని సింపుల్గా మీ ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఫోటో అనేది ఇక్కడ మనం తీసుకున్న రెజల్యూషన్కి, అంటే నేను ఇచ్చిన రెజల్యూషన్కి సెట్ అవ్వట్లేదు. అందుకోసం అయితే మీరు సింపుల్గా మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని సేమ్ అలానే సెకండ్ ఫోటో మనకు సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మనం ఒకేసారి అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకేసారి వీటన్నిటికీ మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, సింపుల్గా మీరైతే ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అన్ని ఫోటోస్ని సేమ్ మనకైతే బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి. ఓకేనా, ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. అది కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకేనా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడండి మనకు 12.25 seconds వరకు అయితే మనం ఫోటోస్ పెట్టాం కదా. ఇక్కడ మనకు ఒక లేయర్ కనిపిస్తుంది, రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ మీరు పైకి జరుపుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రౌండెడ్ రెక్టాంగిల్ 1ని 5 జరుపుకొని ఇప్పుడు దీని కింద మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటోని మనం ఆ రెక్టాంగిల్ టూల్ కిందకి డ్రాగ్ చేయండి. ఓకేనా, ఆ రెక్టాంగిల్ టూల్ కిందకి డ్రాగ్ చేస్తే మనకు ఆ రెక్టాంగిల్లో ఉన్న యానిమేషన్ అనేది మనకు ఆ ఫోటో మీద అప్లై అయిపోతుంది. ఓకేనా, ఆ ఫోటో మీద అప్లై అయిపోతుంది. మీరు ఎటువంటి షేక్ ఎఫెక్ట్స్ అయితే లేదు ఈ ఫోటోకి. మనం మిగతా వీటన్నిటికీ షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఈ ఫోటోకి మాత్రమే ఇక్కడ మనకు ఒక స్క్రోలింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకేనా, మీరు ఏం టచ్ చేయకండి, జస్ట్ మనం ఫోటో అనేది దాని కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా, వీటికి మనం ఫోటోస్కి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే చాలా సింపుల్, మీరు ఏం లేదు మళ్ళీ 1 second బయటికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్లకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్ ప్లేస్ ఇచ్చాను ఫ్రెండ్స్. మనకు సెకండ్ అది దీని సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 second మళ్ళీ మీరు బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్. అదొక నేను లేయర్లా వీడియోలో ఇచ్చాను. అక్కడ మీరు టచ్ చేయాల్సిన ఏం లేదు. అక్కడ మీకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా లేదు ఫ్రెండ్స్ మనకు లిరిక్స్కి. ఓకేనా, ఒక వీడియోలో ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఇక్కడ మనకు వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు ఫోటోస్ స్టార్ట్ అవుతాయి కదా. అక్కడ నుండి మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి లాస్ట్లో మనకు ఆ రెక్టాంగిల్ టూల్ దగ్గరికి వచ్చేంతవరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి ఒక 6 or 7 ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటికీ మనకు ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మనకు లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి. మనకు లాస్ట్ వరకు ఎన్ని ఫోటోస్ పెట్టాము ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ అన్నిటికీ మాత్రం ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఒక లాస్ట్లో ఒక ఫోటో వదిలిపెట్టండి. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసారు కదా మనకు 12.25 seconds వరకు అయితే మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసాం. ఓకేనా, మనకు లాస్ట్లో ఓన్లీ ఒక ఫోటోకి మాత్రమే మనం ఆ రెక్టాంగిల్ టూల్ మనకు స్ట్రిప్స్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు జస్ట్ ఆ ఎఫెక్ట్ కూడా మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను, బీట్ మార్క్లో ఇచ్చాను. చూసారు కదా, మీ బీట్ మార్క్లో ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్లో ఆ ఎఫెక్ట్ ఉండదు, మనకు బీట్ మార్క్లోనే ఉంటుంది. మీరైతే ఫోటో పెట్టిన తర్వాత ఆ రెక్టాంగిల్ టూల్ని మనకు పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకు మించి మీరు ఏం చేయాల్సింది లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వన్స్ మీరు ప్రివ్యూ చూసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అంటే మీకు షేక్ ఎఫెక్ట్స్ అనేది మనకు స్టేబుల్గా వస్తున్నాయా రావట్లేదు ఒకసారి చూసుకున్న తర్వాత మీరు వీడియో మాత్రం పైన మనకు షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ ఒక 1 or 2 వీడియోస్ని అయితే నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు కొంచెం మీరు సపోర్ట్లో ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ షార్ట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా నాకు కొంచెం మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా కొంచెం మీరు ట్రై చేయండి. ఓకేనా.